ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అందరు బాగున్నారు కదా? మరి ఈరోజు మనం సమూయేలుకు రాసినటువంటి రెండవ గ్రంథం సమూయేలు 24-25 అంటే రెండో సమూయేలులో చివరి అధ్యాయం చివరి వచనం, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయెను. మళ్ళీ చదువుతున్నాను చూడండి. 2 సమూయేలు 24-25లో దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా, యెహోవా ఆలకించాడంటండి, ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 సమూయేలు 24-25 ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్థితులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మాకు చూపించి ఉన్నావు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి నా ప్రభా మాతో మాట్లాడమని, నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించమని, నీలో ఫలించుటకును అభివృద్ధి చెందుటకు ఆశీర్వదించబడుటకు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారితో మాట్లాడి ప్రతి వారి యొక్క మరి నా ప్రాణాలను తెప్పరిల్లం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకునే నా తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మ, ఒకరు పెడుతున్నారని అనుకోకుండా అందరూ కూడా నేను రిఫరెన్స్ చెప్పిన వెంటనే కూడా డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరు పెట్టినా పర్లేదు, అందరూ పెడితే మంచిదనమాట. అట్లా డిస్ప్లే అవుతూనే ఉండాలన్నమాట. హల్లెలూయా. ఒకరి తర్వాత ఒకరు పెడతానే ఉండండి. 2 సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 24-25 అంటే సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథంలో చివరి అధ్యాయం చివరి వచనం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసినట్లయితే చివరిది మనం చూసుకున్నట్లయితే, యెహోవా దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మరి మనకు అనిపిస్తూ ఉంటుంటుంది, నిజంగా మన దేశంలో తెగులు, వైరస్ ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మన రోల్ ఏంటి, మన బాధ్యత ఏంటి? కుటుంబానికి అవమానం వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మన పాత్ర ఏంటి, మన రోల్ ఏంటి అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అనమాట. హల్లెలూయా. కాబట్టి అసలు ఇక్కడ ఏం జరిగింది, యెహోవా ఎవరి ప్రార్థన ఆలకించాడు? మనం మొత్తం వచ్చి చూసినట్లయితే అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి మాట అండి. ఇక్కడ ఏం చేశాడంటే దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. హల్లెలూయా. అలా అర్పించి చేసినటువంటి ప్రార్థన, యెహోవా దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగా ఇజ్రాయేలుని విడిచిపోయాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ తెగులు పోవాలంటే మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలన్నమాట. హల్లెలూయా. మనం గత కొన్ని రోజులుగా ఉదయకాల సమయంలో 4:30 నుంచి అరౌండ్ 6:30 వరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేశం కొరకు, దేశ ప్రజల క్షేమం కొరకు, మరి ఈ వైరస్ ఎఫెక్ట్ లేకుండా వైరస్ నుంచి విడుదల పొందాలని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు గారు కూడా ఏం చేయడంట, యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. హల్లెలూయా. బలిపీఠం ఎక్కడ కట్టాడంటే ఆయన చూడండి, అక్కడంటే ఎక్కడ, అసలు ఎందుకు కట్టాడు, ఎందుకు చేశాడు దావీదు, ఇదంతా చూసినట్లయితే మనం 24వ అధ్యాయం మొదటికి వెళ్ళిపోయినట్లయితే ఈ 24వ అధ్యాయం అంతా కూడా మనం కొంచెం క్షుణ్ణంగా చాలా స్పీడ్గా మనం ధ్యానం చేసుకుంటూ మనం వచ్చేద్దాం. దయచేసి మీరు త్వరగా బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి 24వ అధ్యాయం మాత్రమే చెప్తాను ఈరోజు. మన మూలవచనం ఏంటంటే ఈ యొక్క 25వ వచనం, 24-25 వచనం. కానీ మనం 24వ అధ్యాయం మొదటి నుంచి వచ్చేద్దారు త్వరగాను. దయచేసి ప్రతి వారు వినాలి. అసలు ఈ దేశం మీదకి సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య వచ్చినప్పుడు దావీదు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు? అమ్మ, కొంచెం నాది మెసేజ్ స్పీడ్ అవుతూ ఉంటే, లేకపోతే నా మాట స్పీడ్ అవుతూ ఉంటే కొంచెం నాకు చెప్పండి. అర్థం కాలేనట్లయితే కొంచెం స్లో చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మీకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే నేను ఒక టైమర్ పెట్టుకుంటాను అనమాట, ఒక 45 మినిట్స్ మెసేజ్ అని చెప్పి, అంతకు మించి చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే ఒక మనిషి నుంచి గ్రహించేది కేవలం 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఆ 45 మినిట్స్లోనే చాలా ఎక్కువ విషయాలు మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొంచెం తొందరగా చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కానటువంటి విషయాలు ఉంటే దయచేసి మీరు అక్కడ కామెంట్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ నేను వివరిస్తూ ఉంటుంటాను. 24వ అధ్యాయం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 1వ వచనం మనం చూసినట్లయితే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేల్ వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం చూసినట్లయితే, అందుకు రాజు తన యొద్దనున్నటువంటి సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనదో నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములన్నిటిని నీవు సంచారం చేసిన వారు లెక్కించమని 3వ వచనం మనం చూసినట్లయితే చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోవాబు, జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలిన వాడవును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవు రాజునని నీకు ఈ కోరిక ఎలా పుట్టినా నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటా వెళ్ళినట్లయితే ఈ జనాభా సంఖ్య అనేటువంటిది మరి ఈయన అనుకోకుండా ఇక్కడ మరి కొన్ని రెఫరెన్సెస్ బుక్లు చూసినట్లయితే పురిగొల్పాడు అంటే మనకి ఈ ఇజ్రాయేల్ జనసంఖ్య చూడాలని చెప్పేసి ఈ సైతాను దావీదుని రేపాడని చెప్పి రాసి ఉంటుంది అనమాట. రెఫరెన్స్ బుక్స్ ఇవన్నీ చూస్తే ఆ జనాభా సంఖ్య వల్ల ఇతనికి వచ్చేటువంటిది ఏమీ ఉండదు. కానీ యోవాబు చెప్తున్నప్పటికీ, ఒక ప్రాఫెట్ చెప్తున్నప్పటికీ, ఒక దైవికమైనటువంటి బిడ్డలు చెప్తున్నప్పటికీ కూడా వినకుండా తను అనుకున్నదే పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటుంటారు చూడండి, అట్లాగ ఏం చేయడంటే ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. యోవాబు అడిగాడు, జనుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ నా ఏలిన వాడును రాజునకు నీవు బ్రతికుండగా దేవుడు చెప్పాడు కదండి, దాన్ని 100 ఎక్కువ చేయగలరు కాకని. అసలు నీకు ఈ కోరిక ఎలా పుట్టింది, ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంటే ఈరోజున చాలామంది దైవ సేవకులుగా ఉంటూ మరి వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా విమర్శించారనుకోండి, వాళ్ళని అసలు పట్టించుకోరు. ఎవడేమనుకున్నా అంతే, నా పని నేనే అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఇక్కడ గమనించదగింది ఏంటంటే అసలు అది ఎందుకని చెప్తూ ఉన్నారు. ఇక్కడ యోవాబు చెప్తున్నాడు, అసలు ఈ కోరిక నీకు ఎలా పుట్టిందయ్యా అమ్మ. నెక్స్ట్ వచనం ఏంటి, ఈ కోరిక నీకు ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు అని చెప్పి అంటా ఉన్నప్పుడు అసలు ఖాతరు చేయట్లేదు, ఆయన లెక్క చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులు అసలు లెక్క చేయట్లేదు అనమాట. అతను సరే నేను చెప్పాను కాబట్టి చేయాలంటున్నాడు. ఆయనను రాజు యోవాబునకు సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చిండు చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంఖ్య చూచిటకై రాజు సముఖం నుండి బయలు వెళ్ళారు. చెప్పిన మాట ఏంట్లేదే, మీరు చెప్పింది నేనంటాయండి, నేను చెప్పింది చేస్తాను అంతే, వెళ్ళండి లెక్క పెట్టినాను. అయ్యా రాజుగారు, దేవుడు చేస్తాడయ్యా, డబల్ చేస్తాడు, ఎందుకు అని అంటే వింటలేదు ఆయన. హల్లెలూయా. ప్రియులరా, జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం తొందరపడకూడదు. అతురుపడి నడిచిన వాడు దారి తొలగిపోనని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. తొందరపడి నడిచినట్లయితే ఏమైపోతుంది, దారి తొలగిపోతూ ఉంటుంటాం. ఒక ట్రైన్ వెళ్ళవలసిన వేగానికి మించి వెళ్ళినట్లయితే పట్టాలు తప్పిపోతుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక బస్సు వెళ్ళవలసిన రూట్లో వెళ్ళవలసిన వేగానికి మించి అతి వేగంతో వెళ్తే రూట్ తప్పిపోతుంది. హల్లెలూయా. ఆ తర్వాత చూడాలి, యోర్దాను నది దాటి ఎజేరు తట్టు గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడి పార్శ్వం ఉన్నటువంటి అరోయేరులో దిగి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అక్కడ నుండి గిలాదునకు దేశమునకును వచ్చిరి. తరువాత దనాయానుకు పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివీలియక్కును కనానీలియక్కును పట్టణములన్నింటినీ వచ్చి యూదా దేశపు దక్షిణిస్తున్నట్టు బెయేర్షెబాకు వరకు సంచరించిరి. ఈ ప్రకారం వారు దేశమంతా సంచరించి 9 నెలలు 20 దినములు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. 9 నెలలు 20 దినములు తిరిగి యెరూషలేమునకు వచ్చారంట. హల్లెలూయా. చెప్పారు రాజుగారు, మాట తప్పదు, పాటించాలి కాబట్టి వెళ్ళారంటండి. ఎందుకయ్యా నీకు ఈ కోరిక వచ్చింది, అసలు ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి, నువ్వు లెక్క పెట్టిన దానికంటే 2 100 దేవుడు చేస్తాడు, నువ్వు బ్రతికుండగానే చేస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. వినలేదా మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 9వ వచనం చూసినట్లయితే అప్పుడు యోవాబు జనసంఖ్య వెరచి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేలు వారిలో కత్తి దూయ కలిగినటువంటి వారు 1,00,000 మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారట. జనుల సంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసితిని. హల్లెలూయా. ప్రియులారా, ఏదో అంటారు కదా, చేతులు కాళ్ళ కాకులు పట్టుకుంటూ ఉపయోగం ఏంటని ముందు స్టార్టింగ్లోనే చెప్పారు. యోవాబు చెప్తున్నాడు, అయ్యా వద్దయ్యా, ఎందుకు వచ్చింది మీకు ఇటువంటి ఆలోచన, అయ్యా ఆగండి అయ్యా, తగ్గండి అయ్యా అంటలే, వినడం లేదు. క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటాను చాలామందికి. హల్లెలూయా. నేను స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు సడన్గా సైకిల్ నుంచి పడిపోయాను 8th 9th క్లాస్లో.
డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ముందు క్షవరం చేయించరండి, నెత్తి మీద ఉన్న జుట్టు అంతా గీయించుకురండి, అప్పుడు వివరం తెలుస్తుంది ఎన్ని కుట్లు వేయాలి ఏంటి అన్నాడు. హల్లెలూయా. ఉన్న జుట్టు కాస్త గీసి పడేస్తే అప్పుడు తెలిసిందనమాట వివరంగా ఏంటి అన్నది. ఈరోజు అలాగే చాలామందికి క్షవరం అయితే కానీ వివరం తెలియదు అనమాట. లాస్ అయిపోయాక, మోసపోయాక, దేవుని సన్నిధికి దూరం అయిపోయాక అప్పుడు విలువ తెలుస్తూ ఉంటుంటుంది. ఇక్కడ విషయం ఏమైందంటే దావీదు మరి వద్దు అని చెప్పినా కూడా వినలేదు. దావీదుకి హెచ్చరిక వచ్చినా కూడా లెక్క చేయలేదు, ఖాతరు చేయలేదు. నేను వినను. కానీ రాజుగారి మాటకి మరి తప్పదు కాబట్టి యోబు వెళ్ళి ఏం చేశాడు, 9 నెలల 20 రోజులు తిరిగి హల్లెలూయా తీసుకొచ్చారండి. ఎలాగైతే హల్లెలూయా తీసుకొచ్చి ఇచ్చారు, లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, బాధపడుతున్నాడు. అంత అయిపోయాక బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం హెల్త్ చెకప్ అని చేసుకుంటూ ఉంటుంటాం, మంచిదే చేసుకుంటేనే. ఆ విషయం గురించి అవగాహన లేనంత వరకు చాలా ధైర్యంగా వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళే దారిలో ఎక్కడో పోమన్నదని మీకు తెలియదు అనుకోండి, తెలియనని చెప్పు ఫుల్ ధైర్యంగా హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతారు. పొరపాటుని మీకు ఎవరైనా చెప్పారు కదా దారిలో పాముంది అనుకోండి, హల్లెలూయా స్తుతి మహిమ లేదు, ఏమీ లేదు. ఇంకా గుండె కాయని చేతిలో పట్టుకుని పాము ఎక్కడుందా, ఎటు వస్తుందా, ఏంటా దడ అంటుంటారు. వెళ్ళే దారిలో కుక్క ఉందంటే ఎంత భయం వచ్చేస్తుంది. అంతవరకు హల్లెలూయా స్తుతి మహిమ అంటే గంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తుంటుంటాం. ఎక్కడైతే అక్కడ ఉపద్రవం ఉందో అక్కడ తెలిసిందనుకోండి ఇది జరుగుతుంది అనమాట. తెలియనంతసేపు దేవునికి ఇస్తుంది. అందుకే చిన్న పిల్లలంటి స్వభావం కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో చేరతారని చెప్పాడు దేవుడు. చిన్నపిల్లలకి మోసము, ద్వేషము, అసూయ ఏమీ తెలియదు వాళ్ళకి. మా పాప నన్ను ఒకసారి ఏదన్నా అడిగింది ఇవ్వలేదు అనుకోండి, కోపడుతుంటుంది. 2 నిమిషాల్లో మళ్ళీ వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. అంటే ఇది కోపము మనసులో పెట్టుకోవాలి, ద్వేషం ఇది ఏమీ తెలియదు అన్నమాట చిన్నపిల్లలకి. ఎప్పుడే కోపడతారో అప్పుడే ప్రేమిస్తారు, అన్నీ వాళ్ళకి క్షణాల్లో అయిపోతుంటాయి అనమాట. వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట. నిర్మలమైనటువంటి మనసాక్షి కలిగి ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అటువంటి చిన్నపిల్లల వంటి స్వభావం గలవారైతేనే కానీ దేవుని సన్నిధిలో మీరు ప్రవేశింపలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆలోచించేయండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియదు. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని, యెహోవా కరుణించి నీ దాసుడు నిన్న నా దోషమును పరిహరింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధపడుతూ ఉన్నాడు, తప్పు చేశాడు, బాధపడుతూ ఉన్నాడు, హృదయం నలుగుతూ ఉంది. హల్లెలూయా. చిన్నతనం నుంచి దేవుని స్తుతించినటువంటి వ్యక్తి, చిన్నతనం నుంచి దేవుని మనసును అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో పెరిగినటువంటి వ్యక్తి చక్కగా దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటుంటాడు. ఎంత గుడ్ హ్యాబిట్స్ కలిగినటువంటి ఆయన చూసారా ఎంత తొందరపడ్డాడు. హల్లెలూయా. మనశ్శాంతి చూడండి, మనకి హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, యాకోబు పత్రికలో అనుకుంటా, ఎవరికి కూడా దేవుడు ఎవరిని కూడా సహింపనేరడు, మనుషులు తన స్వకీయ ఆలోచనల చేత ఏడవబడిన వారై సమస్యలు చిక్కుకుంటారని ఉన్నదండు. సమస్యలు దేవుడు ఎవరికి ఎవరంటే మనుషులు తమ యొక్క స్వకీయ ఆశల చేత ఏడవబడిన వారై అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటుంది అక్కడ. వాళ్ళ సమస్యలు కొని తెచ్చుకుంటారండి. ఇక్కడ దావీదు ఏం చేయడు, కొని తెచ్చుకున్నాడు, డబ్బులు ఇచ్చి మరీ కొని తెచ్చుకున్నాడు సమస్యను. హాయిగా వండుకుంటాను. హల్లెలూయా. వద్దు అని హెచ్చరిక వచ్చినా కూడా లెక్క చేయకుండా వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా. 12వ వచనం, నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకుని ఎడల నేను అది నీ మీదకి రప్పించేదను. సరే, తప్పు చేసావు కదండి, తప్పు చేస్తే పరిష్కారం ఉంటుంది కదా. పూర్వకాలంలో మాకు స్కూల్లో కాసేపోరు, చేయకూడదు తప్పు చేస్తే పనిష్మెంట్ ఉండేదంట. ఏంటి, 500 ఫైన్ కట్టాలి, 50 కొరడా దెబ్బలు తినాలి, 5 లీటర్లు ఆముదం తాగాలి. పిసినారోడు ఏం చేశాడంటే 5 లీటర్లు ఆముదం తాగడం ఈజీ, నేను తాగేస్తానని చెప్పి 5 లీటర్లు ఆముదం తాగపోయి 3 లీటర్లు తాగి ఆగిపోయాడంట. అబ్బో ఇది చాలా కష్టంగా ఉంది, 50 కొరడా దెబ్బలు తినేస్తాను అని చెప్పి ఏం చేశాడంట, 30 కొరడా దెబ్బలు తిందులో అయిపోయి నా వల్ల కాదని ఆగిపోయాడంట. ఫైనల్గా 500 ఫైన్ కట్టాడంట. అర్థమవుతున్న ప్రియులరా, చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం మనం, కొన్నిసార్లు ఇట్లాగే ఇబ్బంది పడిపోతుంటాం. ఆముదం తాగేశాడు, దెబ్బలు తినేశాడు, ఫైన్ కట్టాడు. అదేదో ముందేదో ఆ ఫైన్ కట్టితే ఎంత బాగుండేది. నాకు చిన్నతనంలో
మరి చెప్పినటువంటి స్టోరీ మాట ఇది. ఇక్కడ చూడండి, ఇలాగే దావీదు చేసినటువంటి దానికి మరి చేసిన తప్పుకి ఏదో పరిష్కారం ఉంటుంది కదా. మనం అందరం పాపం చేసాము, మన పాపం పోవాలంటే పరిశుద్ధుడి రక్తం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చి ఆయన రక్తాన్ని సిందించి నిన్ను నన్ను ఈ రోజున పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రతి దానికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. అలాగే దావీదు చేసినటువంటి యొక్క దీనికి అతను తెలుసుకున్నాడు, రే తప్పు చేశాను రా బాబు, తప్పు చేయడం తప్పు కాదు ప్రియులరా, తప్పును ఒప్పుకోకపోవడం తప్పు. దావీదు తప్పు చేశాడు, ఆ తప్పును ఒప్పుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు తప్పు చేశాడు, ఆ తప్పును ఒప్పుకున్నాడు. దేవుడు, అయ్యో నేను చాలా తప్పు చేశాను యేసయ్యా, తండ్రి నన్ను క్షమించు. హల్లెలూయా. యాకోబు పత్రిక 1:14 చూడండి, ప్రతివాడు తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడ్వబడి మరల కొలపబడిన వాడై శోధించబడిను. దేవుడు శోధించడండి కాదు, ప్రతివాడు కూడా తన స్వకీయమైన అంటే సొంతమైనటువంటి ఏమాశ అంటండి దురాశ చేత ఏడ్వబడి మరలు కొల్పబడిన వారై శోధించబడతా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు శోధన వచ్చింది దావీదు గారికి? ఎందుకు సమస్య వచ్చింది? హల్లెలూయా. ఎందుకు వచ్చిందండి? నీతిగా ఉంటే వచ్చిందా? లేదు. ఆ ప్రజా సంఖ్య లెక్కించొద్దు, అదంతా అనవసరం బాబు నీకు అని యోవాబు చెప్తున్నా కూడా ఖాతరు చేయట్లేదు, మాట పెట్టలేదు, ముందుకెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శోధింపబడును కాబట్టి శోధింపబడ్డాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేది కోరుకుంటావు అది నీ మీదకి ఇస్తాను. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3, యూ కెన్ చూజ్ ఓన్లీ 1. మల్టిపుల్ చాయిస్ ఇస్తాడండి దేవుడు ఎప్పుడు కూడా. మల్టిపుల్ చాయిసెస్ ఇస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. జీవమా మరణమా? హల్లెలూయా, చూస్తారా? జీవమా మరణమా? ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడు. అక్కడ 3 ఇచ్చాడు. ఏం చేస్తావు? 3 సంవత్సరాలా, 3 నెలలా, 30 రోజులా అన్నట్టు. హల్లెలూయా. అందుకు దావీదు చూడండి, కావును గాదు ఏం చేశాడు? నువ్వు తెలియజెప్పు. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఈయన దగ్గరికి వెళ్ళి తెలియజెప్పు. హల్లెలూయా. దావీదు వద్దకు వచ్చి ఇట్లాంటి సంగతి తెలియజెప్పు. నీ దేశం మందు 7 సంవత్సరముల క్షేమం కలుగుట ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నువ్వు నిలవలేక 3 సంవత్సరాలు 3 నెలలు. దయచేసి అది మరలా వేయండి, ఆ వాక్యాన్ని మరలా వేయండి. 13వ వచనం 14వ వచనం. హల్లెలూయా. చూడండి, 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం జరుగుతుంది. అంటే గాదు వచ్చి అంటా ఉన్నాడు అనమాట దావీదు వద్దకు వచ్చి, ఎట్లనము సంగతి తెలియజెప్పు. నీవు నీ దేశమందు 7 సంవత్సరమును క్షేమం కలుగుట ఒప్పుకుందువా? నిన్ను తరుముతున్నటువంటి శత్రువులు ఎదుటి నువ్వు నిలవలేకుండా 3 నెలల పారిపోవడం ఒప్పుకుందువా? లేకపోతే నీ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి సెలవియ్యవలసి ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. హల్లెలూయా. అయ్యిందండి బాబు, ఇది మరి చాలా దెబ్బ గట్టిగా తగిలింది. దీనికి ఏం చేయాలి? కుట్లయితే నొప్పుకుంటుంది. నొప్పి ఓర్చుకుంటావా? లేదు. రోజు డ్రెస్సింగ్ చేయాలి, దీనికి పెన్సిల్ పౌడర్ పెట్టి కడగాలి? లేదు. అంతగా లేదంటే మరి ఇక్కడ హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉండాలి. దేనికి ఒప్పుకుంటావు నువ్వు అని అడుగుతూ ఉంటారు. అలాగే ఇక్కడ దావీదు గారు చేసినటువంటి దానికి వచ్చిందండి. సమస్యకి పరిష్కార మార్గం ఉంది. సమస్యను దేవుడు వదిలేట్లేదు. సమస్యగా వదిలేసేయడు ఎప్పుడు కూడా. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా, మనకు ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేక చేసినా కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో ప్రతి దానికి పరిష్కారం ఉందండి. హీఈస్ అవర్ రెమెడీ, ఆయనే మన పరిష్కారం అంటాడు. హల్లెలూయా. ఆయనే మన పరిష్కారం. ఎటువంటి సమస్య అయినా, అది ఆర్థిక, అనారోగ్య, నిరుద్యోగ, పేదరిక సమస్య, మానసిక ఒత్తిడి, ఎటువంటిదైనా కూడా మన సమస్య పరిష్కారం ఆయనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్ముచున్నావు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ పరిస్థితి ఎంత క్లిష్టమైందని అవ్వచ్చు, ఎంత కష్టమైందని అవ్వచ్చు, కానీ ఆయన పరిష్కారం ఇస్తాడంటాడు. దావీదు సమస్య వచ్చింది, తెలుసో తెలియకో, కావాలనో, మూర్ఖత్వంతోటో, లేకపోతే ఏదో మొత్తమే తప్పు చేశాడు ఆయన. అది తప్పు అని తెలుసుకున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. దేవా, నేను చేసిన చాలా ఘోరమైన తప్పు అని అప్పుడు దేవుడు ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాడు. సరే, తప్పు చేసావు, ఓకే, మరి ఇది ఆప్షన్, ఏది కోరుకుంటాను అని చెప్పి 7 సంవత్సరాలు వెళ్తావా? 3 సంవత్సరాలు ఉంటుందా? 3 నెలలు ఉంటావా? ఏది? 7 సంవత్సరాలా? 3 నెలలా? 3 సంవత్సరాలా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పినప్పుడు హల్లెలూయా.
నీ దేశం అందు 7 సంవత్సరాలు క్షామం కావాలా? క్షామం అంటే కరువు. శత్రువులు ఎదుటి నువ్వు నిలవలేకుండా 3 సంవత్సరాలు. మరి దాన్ని ఒప్పుకుంటావా? 3 నెలలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉన్నది, చూసుకోండి దయచేసి. నిన్ను తరుముచున్నటువంటి నీ శత్రువులు ఎదురు నిలవలేక 3 నెలలు పారిపోతావా? లేక నీ దేశం మందు 3 దినములు తెగులు రాకుండా ఒప్పుకుంటావా? 7 సంవత్సరాలు 3 నెలలు 3 దినములు. గమనించండి ప్రియులారా, 7 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు. ఎంత అలా ఉన్నాయి చూసారా? 7 సంవత్సరాలు కావాలా? 3 నెలలు కావాలా? 3 రోజులు కావాలా? అంటే దావీదు సమాధానం ఎలా ఉందంటే, దానికి దావీదు అంటా ఉన్నాడు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను నేను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో, అనగా ఆ యొక్క శత్రువుల చేత నేను పడే కంటే యెహోవా చేతిలోనే పడుదును కాక అని చెప్పి గాదుతో చెప్తా ఉన్నాడు. గాదు ప్రవక్త ఇక్కడ గాదుతో చెప్తా ఉన్నాడు. అలా అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో నేను ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యం గలవాడు కనుక నేను మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునని చెప్పి అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూద్దారండి. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతులు. ఒక్క రోజులో 70,000 మంది చనిపోయారంటండి. హల్లెలూయా. దావీదు అన్నాడు, వద్దు ప్రభా, అది వద్దు, ఇది వద్దు, వాళ్ళ చేతిలో వెళ్ళి నీ చేతిలో నేను పడతాను, నీ చేతిలో నేను శిక్షించబడతాను, నీ చేతిలో నేను గద్దించబడతా, నీ చేతిలో వచ్చేటువంటి భయంకరమైనటువంటి సమస్య అయిన ఇబ్బంది నీ చేతిలోనే ఉంటాను, నేను నీ చేయి దాటి వెళ్ళిపోను ప్రభా, నీ చేయి దాటి వెళ్ళిపోను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు దృష్టిలో మరి ఈ ప్రాణాలన్నీ కూడా అర్పించినట్టు మనకి అనిపిస్తూ ఉంది. ఒక కాపరిగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక కాపరికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రభువా, నీకు ఇష్టమైందే చెయ్యి, నీ చేతిలోనే మేము ఉంటాం, నువ్వు ఎలాగంటే అలాగా, నీవు ఏదంటే అదే ప్రభువా, నీ చేతిలోనే మేము ఉంటాం అని చెప్పినప్పుడు ఎంత అద్భుతం చూడండి. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. హల్లెలూయా. 70,000 మంది అంటండి, 70,000 మంది అంటండి. ఈరోజు మనం ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు న్యూస్ ఏంటంటే గుండె దడ కొట్టుకుంటుంటారు. 70,000 మంది చనిపోయారు అంటండి. 16వ వచనం చూసినట్లయితే, అయితే దూత యెరూషలేము పైనే హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపం ఉంది, అంతే చాలు, నీ చేయి తీయమని చెప్పి జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే ఆఫ్ చేస్తాడండి. దేవుడు ఏం చేస్తాడంటే ఆఫ్ చేస్తాడు. హల్లెలూయా. చాలు ఆగా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి చాలామంది అనేటువంటి మాట, మరి ఇజ్రాయేల్ ప్రజలు అన్నీ ఉంటారు, దావీదు తప్పు చేస్తే మేమెందుకు శిక్ష అనుభవించాలి అన్నట్టు ఎవరు లేరు. మరి ఇక్కడ మనం అంటుంటాం, వాళ్ళు ఎవరో తప్పు చేస్తే మేమెందుకు బాధను అనుభవించాలి, ఈ శిక్షణ మాకెందుకు రావాలి అని చెప్పి అంటూ ఉంటుంటారు. హల్లెలూయా. ప్రియులారా, ఆదాము తప్పు చేస్తే మాకెందుకండి ఈ పాపం, అమ్మగారు ఏదో అన్నది కాబట్టి మాకెందుకండి పురిటి నొప్పులు, మాకెందుకండి ఈ భయంకరమైన సమస్యలు అంటూ ఉంటుంటారు చాలామంది. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే రక్తం కార్చాడు. ఈ రోజున మన తాత ముత్తాతలకి, మన మనవల ముదు మనవలు కూడా రక్షణ కల్పించాడు దేవుడు. ఒక్క మనిషి వల్లే, ఒక్కరి విధేయత వల్ల ప్రపంచానికి రక్షణ వచ్చింది. అది గమనించట్లేదా మనం? ఒక వ్యక్తి వల్లే పాపం వచ్చింది అనుకుంటా ఉన్నాం, కానీ మరి ఒక దేవుని వల్లనే ప్రతిదీ కూడా విడుదల పొందుకున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా దూత యెబూసీయుడైనటువంటి అరోనా యొక్క కళ్ళమ దగ్గర ఉండగా, హల్లెలూయా, చూశాడంటండి. దేవునికి స్తోత్రం. దావీదు, మనం 17వ వచనం మనం చూసుకుందాం. 24వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, దావీదు జనులను నాశనం చేసినటువంటి దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించము, పాపము చేసిన వాడు నేనే,
దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేమి చేయిసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. వావ్! ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒక గొర్రెలుగా చూస్తూ ఉన్నాడు, వాళ్ళకి కాపరిగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! పిల్లలు గమనించాలి, ఇజ్రాయేల్ ప్రజలందరూ గొర్రెలు వంటి వాళ్ళు, వాళ్ళు ఏమి చేయలేదు, వాళ్ళ అమాయకులు. వాళ్ళకి కాపరిగా ఉన్నాను నేను, వాళ్ళకి రాజుగా ఉన్నాను. ఒక కాపరికి ఉండే హార్ట్ ఇక్కడ తెలుస్తూ ఉందని చాలా మంచిగా ఆలోచించాడు. నేను కాపరిని, నాది బాధ్యత. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. దావీదు జనులను నాశనం చేసినట్టు దూతను కనుగొని యెహోవాకు ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవాను ఎలాగ ప్రార్థన చేశాను, చిత్తగించుము, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, నేను గతంలో ఆల్రెడీ దినకరన్ గారు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అయ్యా, భారతదేశానికి ఎందుకు ఆర్థిక సమస్య వచ్చిందంటే నేనేనయ్యా కారణం, నేను సరిగ్గా ప్రార్థన చేయకపోవడం వల్లే ఈ దేశానికి సమస్య వచ్చింది అని చెప్పాడంట. ప్రియులారా, ఈరోజున మనిషి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో దేవుడిని చేరుకోవాలనుకుంటా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానంలో మరి దేవుని మించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రోజున అంతరిక్షంలోనికి అవలీలగా వెళ్ళొస్తూ ఉన్నాడు. సమస్తం సాధించామనుకుంటా ఉన్నారు. కానీ మనిషి చేతకానితనం ఏంటో ఈరోజున దేవుడు మరి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. నువ్వెంత సాధించినా కూడా సాధించలేని ఇంకా ఉన్నది. వైరస్ వచ్చి మనకి ఇన్ని రోజులైనా కూడా దానికి మెడిసిన్ కనిపెట్టలేకపోతున్నారంటే కారణం ఏంటంటే మనిషి జ్ఞానంతో ఏది సాధించలే. మనం దైవికమైన జ్ఞానమే ఉండాలి. హల్లెలూయా! దావీదు జనులను నాశనం చేసినటువంటి దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించి చిత్తగించము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేమి చేసితిరి. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి ఎబిసీడ్ అనేటువంటి అరవు నా యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చెప్పిన పోయిను. అరవునా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూసి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజునకు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటక నీ యొద్ద ఈ కళ్ళము కొనవలనని వచ్చితునను. అందుకు అరవున, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దానిని తీసుకొని మన బలి అర్పించు, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చ కర్ర సామాన్లు కూడా కట్టెలుగా అక్కడకు వచ్చును. రాజా, ఇవన్నీ అరవన అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడని యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. హల్లెలూయా! వెల ఇయ్యక నేను తీసుకొని నీలా దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరవనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలు ఆలకించగా ఆ తెగులు ఆ దేశమును అనగా ఇజ్రాయేల్ ప్రజలను విడిచిపోయాను. వావ్! పిల్లలు అర్థమైంది కదా అంతా కూడా. అసలు ఎందుకని అని అర్థం అవ్వలేదు మనకి ఇక్కడ ఈ వచనం కదా. ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం? 25వ వచనంలో యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలుని విడిచిపోయాను అనుకున్నాం. దేవునికి స్తోత్రం. అలా ఏం జరిగింది అక్కడ అంటే ఎక్కడ? అరానవతు కాలం దగ్గర దావీదు గారు 50 తులములు ఇచ్చి ఒక దాన్ని కొని ఒక ప్రత్యేకపరిచి ఏం చేస్తాడంటండి, వెల చెల్లించాలి మనం. హల్లెలూయా! ప్రతి వేళ కూడా డబ్బులే అనుకోకుండా ప్రియులారా, టైమ్ ఈజ్ మనీ. హల్లెలూయా! టైమ్ ఈజ్ మనీ. మనం వెల చెల్లించి బలిపీఠాన్ని కట్టాలి, సమయాన్ని వెచ్చించి బలిపీఠాన్ని కట్టాలి, ప్రత్యేకించుకొని దేవునికి బలిపీఠం కట్టాలి. బ్రదర్, బలిపీఠం అంటే ఎలా కట్టాలి బ్రదర్? ఎంత పొడవు ఎంత వేడలు పొండాలంటారేమో. బలిపీఠం అంటే ప్రార్థన చేసే ప్రదేశమేనండి. మీరు ఇంట్లో ఉన్నారు కదా, మీ ఇంట్లో మీరు ప్రార్థించుకున్నటువంటి ప్రాంగణమే ఒక బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఏంటంటే 25వ వచనం డిస్ప్లే చేయండి అమ్మా. 25వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం. హల్లెలూయా! నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకుని నీడల దానికి ఉపయోగం ఉండదండి. నా మనస్ఫూర్తిగా నేను చేస్తాను, నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ, నువ్వు ఫ్రీగా ఇస్తానన్నావు, వెరీ గుడ్, చాలా మంచిది. కానీ అట్లా చేసిన దేవునికి ఇష్టం ఉండదు. నేను నా హార్ట్ఫుల్గా నేను చేస్తాను, నేను కష్టపడతాను, నేను వెచ్చిస్తాను, నేను
పెడతాను వేళ అని చెప్పి నేను తీసుకొని దాన్ని దేవుడు అంగీకరించాడు అని చెప్పి ఏం చేశాడు, ఆ కళ్ళమును ఎడ్లను కూడా 50 తులముల వెండికి కొన్నాడంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 50 తులముల వెండికి కొన్నాడంటండి. హల్లెలూయా. కొని అర్థమైంది కదండి ఇప్పుడు వీళ్ళ అందరికీ అర్థమైంది కదా. ఈ అరౌనా అనేటువంటి రాజు దగ్గర ఏం చేశాడంటండి ఇతను ఆ దాన్ని కొని అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు దావీదు, ఎక్కడ ఏదైతే కొన్నాడో ఆ కళ్ళాన్ని ఎడ్లని 50 తులములకి ఎక్కడైతే కొన్నాడో అక్కడ, దేవునికి స్తోత్రం, ఈ అక్కడ అనేటువంటిది అర్థం అవటాకని చెప్పి నేను ఈ అధ్యాయం అంతా వివరించవలసి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదండి అక్కడంటే ఎక్కడోను. హల్లెలూయా. అక్కడంటే బలిపీఠం కట్టాడు కదండి, కడతా ఉన్నాడు కదా అన్న. అరౌనా దగ్గర ఆ రాజు దగ్గర కొన్నటువంటి ప్లేసులో ఆ ఎడ్లను ఆ ప్రదేశాన్ని కొన్నాడు కదండి 50 తులములు వెండిచ్చి. కాబట్టి ఇప్పుడు ఎవరిది అయిపోయింది, అది దావీదు అయిపోయింది. దావీదు సొంతమైన తర్వాత దాన్ని ఏం చేస్తా ఉన్నాడు చూద్దాం. యెహోవా కొరకు చేయబడిన విజ్ఞాపనలను, దేవునికి స్తోత్రం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. హల్లెలూయా. దహనం అంటే మండించేది, సమాధాన బలి అంటే ఏంటంటే దేవునితో సమాధానం కలిగి ఉండటం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజున మనం బలులు అర్పించేటువంటి ముందు, రొట్టె ద్రాక్షారసం తీసుకునేటువంటి ముందు సమాధానం పడాలంట మనం. హల్లెలూయా, సమాధానం పడాలంటండి. దహన బలి సమాధాన బలి అంటే ఏంటంటే మనం దేవునికి చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఒప్పుకోళ్ళు, సమాధాన పడటం ఇవన్నీ అన్నమాట. కాబట్టి ఈ బలిపీఠం కట్టడం ఏంటంటే ప్రజెంట్ ఎవరి గృహంలో వాళ్ళు ఉన్నారో, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మోకరించినటువంటి ప్రదేశమే వాళ్ళ బలిపీఠం, ఆ మోకరించినటువంటి ప్రదేశమే వాళ్ళ బలిపీఠం. ఆ మోకరించినప్పుడు మనం చేసేటువంటి మన ప్రార్థన ఒక ధూపంగా వెళ్తూ ఉంటుందంటండి. దేవునికి స్తోత్రం. మనం అర్పించేటువంటి కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, దేవుని సన్నిధిలో చేయబడేటువంటి ప్రార్థన ఇదంతా హోమం, ఒక ధూపం అన్నమాట. హల్లెలూయా. మనం బలి అర్పించడం అంటే ఏంటంటే, దహన బలి అంటే ఏంటంటే మనం ఏదైతే దహించి వేసేసేయాలో దాన్ని దహించి వేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. మన ఇరుగు పొరుగు వాళ్ళ మీదటువంటి దూషణ, ద్వేషము, అసూయలు వీటిని దహించి వేయాలి. హల్లెలూయా. ఎదుటి వారితో సమాధానం కలిగి ఉండాలి. ఇవన్నీ బలి అర్పించినట్టు. దేవునికి స్తోత్రం. ఒక బలి పశువుని మీరు బలి అర్పించారంటే అది మళ్ళీ తిరిగి లేస్తుందా? దాన్ని దహించారంటే మళ్ళీ కనిపిస్తుందా? కాబట్టి ఈ రోజున ప్రియులరా, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి మీద అయితే దూషణ, ద్వేషము, అసూయ ఉన్నాయో అవన్నిటిని దహించేయాలి. దహించి వేసింది ఎప్పుడైనా తిరిగి వస్తుందా? ఆవిరైపోయింది, గాల్లో కలిసిపోతుంది కానీ మళ్ళీ కనిపించదు. అలాగే మనం ఎదుటివారి పట్ల ఉన్నటువంటి ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో, ఏవైతే ఉన్నట్లన్నీ దహించి వేయాలి దహన బలిలాగా, ఇంకా మళ్ళీ కనిపించకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదండి మన ప్రార్థన అనేటువంటి ఆ యొక్క బలిపీఠం కట్టుకుని మనం మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దహన బలులు, సమాధాన బలులు అంటే ఏంటంటే హల్లెలూయా ఇదండి. ప్రతి విషయంలో దహించి వేయాలి. నీకు నాకు ఉన్న మన మధ్యలో ఉన్న అడ్డుగోడలు కానీ, ప్రియమైనటువంటి సహోదరి, నీకు, నీ ఆడబడుసుకి, నీకు, నీ అత్తగారికి, నీకు ఎవరెవరికి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దహించి వేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ దహించి వేసినప్పుడే దేవుణ్ణి మనం స్పష్టంగా చూడగలుగుతాం. హల్లెలూయా. అప్పుడే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. చూడండి నేను చేయడంట, దావీదు యెహోవా నామమున బలిపీఠం కట్టించి, ఆల్రెడీ కట్టారు మీ ఇంట్లో బలిపీఠం. లాక్డౌన్ అయిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉన్నారు మీరు. అంతకుముందు నుంచి కూడా మీరు ఇంట్లోనే ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ప్రతిరోజు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. మన మోకరి నుంచి ప్రార్థన చేసేటువంటి ప్రదేశమే బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి యేసయ్యకు ప్రార్థన చేస్తూ దహన బలులను, సమాధాన బలులను అర్పించాలి. దేవుడికి ప్రతిరోజు అర్పించాలి. మనం ఏదైతే మరి మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయో, ఎవరి మీద అయితే మనకి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయో అవన్నింటిని దహించి వేసేసేయాలి. అక్కడ హోమంలో కలిపేసేయాలి అనమాట అన్నింటినీ. సమాధానం. హల్లెలూయా. సమాధానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒప్పుకోలు చేసుకుంటూ ఉండాలి, క్షమిస్తూ ఉండాలి, క్షమాపణ అడుగుతూ ఉండాలి, సమాధాన పడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బలి. వీరికి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలులు అని చెప్పి దేవుని వాక్యం జలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియులారా, మీ సహోదరుని దూషిస్తూ, ద్వేషిస్తూ మీరు ప్రార్థన చేస్తే అది ఆలకించబడదు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళేటువంటి ముందు మనం ఏం చేయాలంటండి, ఇవన్నీ కూడా దహించాలి. హల్లెలూయా. దేవునికి మన హృదయాన్ని సమర్పించేటప్పుడు ఇవన్నిటి లోపల ఒక పాస్టర్ గారిని పిలిచినట్టు ఒక ఆవిడ
రండి పాస్టర్ గారు కూర్చోండి అంటుందంట. పర్వాలేదులే మన నుంచి ప్రార్థన చేసి వెళ్ళిపోతానంటే ఎంత ట్రై చేసినా కూర్చోట్లేదంట. కారణం ఏంటంటే ఆ కుర్చీలో ఈవిడ బాగా కోళ్ళను పెంచుతుందంట. ఎప్పుడు వచ్చిందో కోడి వచ్చి మొత్తం మీద ఆ కుర్చీలో కోడి రెట్టేసి వెళ్ళిపోయిందంట. ఈ పాస్టర్ గారు వచ్చాడు, మంచి వైట్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. బతిమాలేస్తుంది ఇవిడ, అయ్యగారు కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి అయ్యగారు, టీ పెడతాను, కూర్చోండి అయ్యగారు, పాలు పెడతాను. లేదమ్మా నేను వెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళాలి, ఇంకో ఇంటికి వెళ్ళాలి, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, కూర్చోటానికి నాకు కుదరదు ఇక్కడ. ఇంతకీ విషయం ఏంటంటే కుర్చీ బాగోలేదు అక్కడ. హల్లెలూయా, కుర్చీ బాగోలేదు. ఎంత బ్రతిమల్లి ఎలా కూర్చుంటాడు ఆయన. కాబట్టి మనం దేవునికి ఇచ్చేటువంటి హృదయాన్ని క్లీన్ చేసి ఇవ్వాలి. హల్లెలూయా, దహించవలసింది దహించి వేసేసేయాలి, సమాధాన పడాలి. అప్పుడు ఆ హృదయం నలిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైనటువంటి బలిగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కోకోనట్ పట్టుకొచ్చి తినేసేయండి అంటే తినరు. దాన్ని ఏం చేయాలి? విరగొట్టాలి, నలగొట్టాలి, లోపల ఉన్న ముక్కలు తీసి ముక్కలు చేసి ఇస్తే అప్పుడు హాయిగా మనం తినగలుగుతాం. ఒక చెరుగ్గాడని తీసుకొచ్చి తినేసేయండి బాబు అంటే తినరు. దాన్ని ఏం చేయాలి? విరగొట్టాలి, నలగొట్టాలి, ఆ మిషన్లు వేసి రసం తీస్తే అప్పుడు చక్కగా హాయిగా తాగుతాం. కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయం కూడా విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. అప్పుడు మాత్రమే దేవునికి అది ఇష్టపూర్వకంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి మన హృదయం కూడా అట్లానే దహించి వేసేసేయాలి, సమాధాన పడాలి. అప్పుడు మనం చేసిన ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి వెళ్తుంది అనమాట. హల్లెలూయా. దావీదు ఏం చేశాడంటే అట్లాగా మరి ఒక బలిపీఠం కట్టించి ఆ బలిపీఠం మీద దహన బలులు, సమాధాన బలులు అర్పించిన తర్వాత ఏం చేస్తున్నాడంటే దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలను దేవుడు ఆలకించాడు. కాబట్టి ఆ ఆలకించినటువంటి ప్రార్థన ద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే ఏ తెగులైతే ఉందో, ఏ వైరస్ అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో దేవుడు ఆలకించగా ఆ తెగులు ఆగిపోయి ఇజ్రాయేలీలను విడిచిపోయాను. యేసు నామంలో మన భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్య అనగా ఈ కరోనా వైరస్ మన ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. ఎప్పుడు? నువ్వు నేను దహన బలి కట్టాలి, నువ్వు నేను బలిపీఠం కట్టాలి. నీ ఇంట్లో, నా ఇంట్లో, నువ్వున్న ప్లేస్లో, నేనున్న ప్లేస్లో ప్రతి ఇల్లు ఒక బలిపీఠంగా మారాలి, ప్రతి ప్లేసు ఒక బలిపీఠంగా మారాలి. ఆ బలిపీఠం మీద దహన బలులు, సమాధానములు అర్పించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన దేశంలో, మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆ తెగులు, ఆ వైరస్, ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడంటండి? ఆపుతాడంటాడు. ఆగో అని చెప్తాడు దేవుడు ఆగంటే ఇంకా దానికి అర ఇంచు కూడా కదిలేటువంటి అవకాశం ఉండదు. దేవుడు ఆగు అన్నాడంటే దేర్ ఇస్ నో ఛాన్స్. భూగోళం కూడా ఆగిపోద్ది, సమస్త సృష్టి ఆగిపోద్ది ఆగంటే. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఖచ్చితంగా పర్టికులర్గా చెప్తాడు. దేవుడు కోపం వచ్చింది బ్రదర్, ఎందుకు వచ్చింది? ఒకటో వచ్చిన దేవుడు కోపం వచ్చింది కదా అంటే దేవుడు రీజన్ లేకుండా కోపపడండి. ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నారా పిల్లరా? ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. మళ్ళీ రీజన్ ఏంటో అని తెలుసుకోవాలని ఆలోచించకండి. కానీ రీజన్ లేకుండా కోపపడేటువంటి దేవుడు మన దేవుడు కాదు. ఖచ్చితమైనటువంటి రీజన్ తోటి దేవుడు కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. కోపం వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఏంటో ఇదంతా మనకు అనవసరం. కానీ ఖచ్చితమైన రీజన్ ఉండే ఉంటుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు చేసినటువంటి పని దావీదుకే మనసు నొచ్చుకునేలాగా, మనసు కొట్టుకునేలాగా చేసింది. అయ్యో తప్పు చేశాను నేను అని తప్పును ఒప్పుకున్నాడు. తప్పు చేయడం తప్పు కాదు కానీ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అంటాడు. హల్లెలూయా. పాపిగా పుట్టడం తప్పు కాదు కానీ ఆ పాపిగా చనిపోవడం తప్పు అనమాట. హల్లెలూయా. పేదవాడుగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడుగా చనిపోవడం తప్పు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీకు నాకు అనేక మందికి అనేక సమస్యలు ఉండొచ్చు. సమస్యల్లో రావడం తప్పు కాదండి, సమస్యల్లో జీవించడం తప్పు, సమస్యలతోటే జీవితం అంతమైపోవడం తప్పు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్, నువ్వు అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిగా అని చెప్పాడు. కాబట్టి దేవుడు నన్ను ఒక విక్టోరియస్ పర్సన్గా, ఒక విజయం పొందిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు. సమస్యల్లో నలిగిపోవడం, సమస్యలో చనిపోవడం, సమస్యలో జీవించడం దేవుని చిత్తం కాదు. సమస్యలను అధిగమించడం దేవుని చిత్తం, సమస్యల నుంచి బయటికి రావడం దేవుని చిత్తం, సమస్యల నుంచి సమస్య పరిష్కరించేటువంటి వ్యక్తిగా మారడం దేవుని చిత్తం. ఇక్కడ సమస్య వచ్చింది దావీదుకి సమస్య వచ్చింది. సమస్యను జీవిస్తలేదని, సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు సమస్య వచ్చిందో తెలుసుకున్నాడు. ఆ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకున్నాడు. యేసయ్యా నీవే నా పరిష్కారం, నీవే నా పరిహారి. హల్లెలూయా. పాట ఉంది కదండి, నీవేనయ్యా
నాకు పరిష్కారం దయచేసేవాడు, నీవేనైనా నన్ను పరిష్కరించేవాడు. అయితే ఏం చేయాలి? ఇది పరిస్థితి. బలిపీఠం కట్టాలి ఫస్ట్, మొట్టమొదట. హల్లెలూయా. మన మోకాళ్ళు భూమిని తాకటమే బలిపీఠం. మన మోకాళ్ళు భూమిని తాకటమే పెద్ద బలిపీఠం అండి. అంతకు మించిన బలిపీఠం ఇంకోటి లేదు. ఆ మోకాళ్ళు భూమిని తాకినప్పుడు మన నోటిలోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక దహన బలి. హల్లెలూయా. ఒక సమాధాన బలి. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనందరం కడదామా? బలిపీఠాలు కడదామా? ప్రతి ఇంటిలో ఒక బలిపీఠం కడదాం. హల్లెలూయా. ప్రతి ప్లేస్లో ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద చేయబడుతున్న దహన బలులు, సమాధాన బలుల ద్వారా మన దేశం మీదకి, మన రాష్ట్రం మీదకి, మన గ్రామం మీదకి, మన చుట్టుపక్కలకి, మన ప్రపంచం మీదకి వచ్చినటువంటి తెగులు ఆగిపోవును గాక. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. మనం విజ్ఞాపన చేద్దామా? మన కుటుంబాల కొరకు, మన దేశాల కొరకు, మన చుట్టుపక్కల వారి కొరకు దావీదు చేసినటువంటి మరి ఆ విజ్ఞాపన మనం కూడా చేద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా మనం కూడా మారదామా? దావీదు వంటి స్వభావం మనం కూడా కలిగిందామా? దేశం పోతే పోయింది, నాకెందుకు అనుకోవట్లేదేనా? నన్ను పాడు చేయి, నేను కారకుణ్ణి. హల్లెలూయా. అదేదో నన్ను, నా కుటుంబాన్ని చూడు, ప్రజలు ఏం చేయొద్దు. ప్రజాక్షేమం కొరకు ప్రార్థించేటువంటి వాడిగా దావీదు ఉన్నాడు. ఉందామా ప్రియులారా? మనం కూడా ఉందామా? అటువంటి నిర్ణయం మనం కూడా తీసుకుందామా? యేసయ్యా, నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను కూడా నిలబడతాను దావీదు వలే. నేనే సరిగ్గా ప్రార్థన చేయకపోవడం వల్లే, నేను సరిగ్గా మరి దేశం కొరకు ప్రార్థన చేయకపోవడం వల్లే, దేశ క్షేమం కొరకు, ప్రజాక్షేమం కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోవడం, విజ్ఞాపన చేయకపోవడం వల్లే వచ్చింది ఇదంతా కూడాను. హల్లెలూయా. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, నేను బలిపీఠం కడతాను, నేను దహన బలులు అర్పిస్తాను, నేను సమాధాన బలులు అర్పిస్తాను అని అర్పించెను. హల్లెలూయా. అర్పించెను, పాస్ట్ టెన్స్. అర్పించిన తర్వాత, అది అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆలకింపగా. హల్లెలూయా. దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకించాడు. అర్పించిన తర్వాత విజ్ఞాపనలు చేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అర్పణ అంగీకారయోగ్యంగా ఉంటుందా? మరి ఆది దంపతులైనటువంటి కయ్యేనుకు, ఆది దంపతులైనటువంటి ఆదామావులకు పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు కూడా అర్పణలు అర్పించారు. కానీ ఒకటి తిరస్కరించబడింది, ఒకరిది యాక్సెప్టబుల్ అయింది. కాబట్టి మనం అర్పించేటువంటి అర్పణ కూడా ఎట్లా ఉండాలంటే ఆమోదయోగ్యంగా ఉండాలి. అర్పణ ఎప్పుడు కూడా హల్లెలూయా నిష్కలష్మంగా ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి. కాబట్టి దేవుడు నా హృదయాలను కోరుతా ఉన్నాడు. మన హృదయాలను అర్పిందాం. మన మోకాళ్ళను భూమి మీద వేసి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద నుంచి మన హృదయాలు తెరిచి, నోరులు తెరిచి దేవునికి ప్రార్థన చేద్దాం. దేశం కొరకు, ప్రజల కొరకు, ప్రజాక్షేమం కొరకు, ప్రతి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నడిపిస్తాడు. దావీదు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తానికి సిద్ధంగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలకించి దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఏం చేస్తాడండి దేవుడు? ఆలకిస్తాడు. దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా. మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలను కాపాడినటువంటి దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించినటువంటి దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపించడానికి, విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేశం కొరకు మనం అంతా విజ్ఞాపన చేసేవారిగా ఉందాం. దేవుడు మనకు అటువంటి సహాయం చేయను గాక, మనల్ని నడిపించును గాక, ఒక విజ్ఞాపన కర్తలుగా దేవుడు మనల్ని చేయను గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దావీదుకి యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. ప్రియులరా, మనం అర్పించామా? ఒక్క అర్పణను అర్పించామా ఈరోజు వరకు? ఒక్కసారన్నా విజ్ఞాపన చేసామా దేశం కొరకు? ఒక్కసారన్నా దేశం కొరకు ప్రార్థన చేసామా? ఒక్కసారన్నా మనం భారం కలిగి మరి ప్రజాక్షేమం కొరకు అర్పించామా మనం? హల్లెలూయా. అలా అర్పించినట్లయితే దేవుడు యెహోవా ఆ విజ్ఞాపనను ఆలకించాడు. తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయాను. యేసు నామములో ఇప్పుడే కరోనా వైరస్ మన దేశమును, మన రాష్ట్రమును, ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. ఆమేన్. 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 విడిచి వెళ్ళిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మనం కూడా విజ్ఞాపన చేద్దాం. మన కుటుంబాల కొరకు, మన గ్రామాల కొరకు, మన సంఘం కొరకు, మరి దైవికమైన బిడ్డలైనటువంటి అనేక మంది ఉన్నారు. వారందరి కొరకు మనం విజ్ఞాపన చేసేటువంటి వారుగా ఉందాం. విజ్ఞాపన కర్తలుగా మారదాం. విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా మనం మారదాం. అటువంటి కృప మరి ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసయ్యా,
చాలా అద్భుతమైన విషయాలు దావీదు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చావు. దావీదు చేసినటువంటి తప్పిదం ద్వారా దేశం మొత్తానికైనా ప్రభా మరి సమస్య వచ్చినప్పుడు దావీదు సైలెంట్ అయిపోలేదు, దావీదు సైడ్ అయిపోలేదు, దావీదు నేను క్షేమంగానే ఉన్నాను అనుకోలేదు. తన ప్రాణాన్ని ఫలంగా పెడతానికి ఇష్టపడ్డాడు, తన కుటుంబాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. మన చాలా తెలివిగా చాలా చక్కగా ఆలోచించి మన చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. బలిపీఠం కట్టాడు, దహన బలులు సమాధాన బలు అర్పించాడు. తండ్రి దేశం కొరకు విజ్ఞాపన చేశాడు, దేశాన్ని కాపాడుకోగలిగాడు, దేశ ప్రజలను క్షేమంగా చూడగలిగాడు. మన ప్రభా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన అన్నటువంటి వాక్యం ప్రకారం నీ యొక్క మనస్తత్వాన్ని కలిగి ప్రవర్తించాడు. నా ప్రభా నీ వలే ప్రవర్తించాడు. అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ప్రజలను కాపాడటానికి నా ప్రభా వెనకాడలేదు, ప్రాణం ఇవ్వడానికైనా ముందుకు వచ్చాడు. అటువంటి మనస్తత్వం నాకు మాకు దయచేయండి యేసయ్య. ఇక్కడ ఎందరైతే వాక్యం విన్నారో, ఎందరైతే బలపడ్డారో వారందరికీ ఇటువంటి మనసును, దావీదుకి ఇచ్చిన భారాన్ని, దావీదుకి ఇచ్చినటువంటి మనసును యేసు నామములో నిన్ను ప్రకటిస్తున్నాను, నిన్ను విడుదల చేస్తున్నాను. యేసు నామములో అటువంటి వారందరూ కూడా ప్రతి వారు అటువంటి మనస్తత్వాన్ని కలిగి, దావీదు వంటి మనస్తత్వాన్ని కలిగి నీ సన్నిధిలో ప్రార్థించుదురు కాక నా తండ్రి, నీ సన్నిధిలో బలపడుదురు కాక నా తండ్రి. విత్తబడిన వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది 100 1000 ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.